good evening, Adab. CMR Visakha Ali 369, who is the Khatravalli. కోడి కూత చేతి రాత Ali 369 లో నవ్వుల మోత. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. CMR Visakha Ali 369, who is the Khatravalli. ఈరోజు మన గెస్ట్లు లోహిత్, శ్రీలక్ష్మి, బాలాజీ, నీరజ అండ్ చలపతి రాజు రాగిణి. ప్లీజ్ వెల్కమ్. నువ్వు నాకు నచ్చినోడు రో నువ్వు నాకు నచ్చినోడు రో చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది, గుడ్డుంది. ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది, పెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది, గుడ్డుంది. ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది, పెట్టుంది. నీవేనా నీవేనా నన్ను తలకినది, నీవేనా నన్ను పిలకినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా. నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వు లేక తావి నిలువలేదులే, లేదులే. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వు లేక తావి నిలువలేదులే, లేదులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. వెరీ గుడ్. లోహిత్, శ్రీలక్ష్మి గారు, బాలాజీ, నీరజ, చలపతి రాజు, రాగిణి. ఓకే లోహిత్ అన్నా, మనం ఎవడి గోల వాడు
సినిమా షూటింగు ఒక 40 days బ్యాంకాక్. అప్పుడు మొదలైంది మసాజు, ఇప్పటిదాకా తగ్గల. అంటే మసాజ్ అనగానే ఆవిడ తల ఉంచుకున్నానంటే అంటే మంచిగానండి, మసాజ్ అంటే మంచిగానే, నేను చెడ్డగా వేరే ఆలోచన అవుతుంది. ఓకే, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి లోహిత్? సీరియల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి రెగ్యులర్గా. సినిమాలు కూడా చేస్తున్నాను. ఓకే, స్నేహగీతం నుంచి ఐఎమ్ ఆప్టింగ్ విలన్ క్యారెక్టర్స్. సో మొన్న రీసెంట్గా తెలుగు అబ్బాయి అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా మెయిన్ లీడ్ చేసి. శ్రీలక్ష్మి గారు, ప్రస్తుతం నేను లూపింగ్ సీరియల్ చేస్తున్నాను. అండ్ ఒక్క సీరియల్తో ప్రస్తుతానికి సరిపోతుంది నాకు. ఇంకోటి ఆఫ్ చేయాలంటే భయంగా ఉంది, ఎందుకంటే మా ఇంటికి వెళ్తే నా పిల్లలు ఆంటీ అని పిలుస్తారేమో అని భయం వేసి ఇంకోటి ఒప్పుకోలేదు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, బాలాజీ. ఎప్పుడు బాలాజీ? ఎప్పుడు బాలాజీ? ఇంకా ఏనాటి బాలాజీ? 4 స్తంభాలాట. 4 స్తంభాలాట, 4 స్తంభాలాట తర్వాత వాడిది మగాడు, నెలవంక. నెలవంక. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంఎస్ లండన్లో చేశాడు. మీ సిస్టర్ ఎలా ఉంది? సిస్టర్ బాగున్నారు, చెన్నైలో ఉంటున్నారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ బాలాజీ. ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు ఇప్పుడు? అంటే మన యుఎస్లో ఒక పిక్చర్కి కో డైరెక్టర్గా చేశాను, హాలీవుడ్ ఫిల్మ్కి. ఓకే, ఒక 1.5 year అక్కడే ఉన్నా. 1.5 year యుఎస్లో ఉన్నా. LAలోను, తర్వాత యూనివర్సిటీ స్టూడియోలోను చేసి వచ్చాను. తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్స్ యాక్ట్ చేయాలని చెప్పేసి ప్లానింగ్. తర్వాత తీయాలని ఏం కాదు. బాలాజీని ఎవరు మర్చిపోరు, వదులుకోరు కూడా, ఎందుకంటే ఫిట్నెస్ అలా ఉంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీరజ్ గారు చెప్పండి. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి చెన్నై ఎక్స్ప్రెస్ అని ఒక చెన్నై ఎక్స్ప్రెస్ హిందీ మూవీ. అవును, మహాబలేశ్వర్లో సెట్ వేశారు, అక్కడ వేసారా షూటింగ్? పంచకని. అవును, షారుఖ్ ఖాన్ ఓన్ ఫిలిం. సో దాంట్లో ఏం క్యారెక్టర్ మీది? నేను దీపికా పడుకోని వాళ్ళ ఇంట్లో మెయిడ్ క్యారెక్టర్. దీపిక పడుకోను పడుకోనా వాళ్ళ ఇంట్లో. తను కూడా షీజ్ చెన్నై 8 అనమాట. సో ఇక్కడ ఆర్టిస్టుల అవసరం వచ్చి మేము వెళ్ళే అదృష్టం కలిగింది. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నీరజ్ గారు. ఓకే, చలపతి రాజు గారు అండ్ రాగిణి ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? చలపతి రాజు గారు అన్ని సీరియల్సే. ఓకే, ఈటీవీలో చంద్రముఖి శిఖరం. మీకు ఇంత ఏజ్ వచ్చినా కూడా హెయిర్ ఓడలేదు ఏంటి కారణం ఏంటి? అదొక్కడే కాపాడుతుందండి. ఏంటది అంటే ఇత్తనం అట్టాంటిదా? ఇత్తనంతో ఫాదర్ని మెచ్చుకోవాలా? ఫాదర్ని మెచ్చుకోవాలి, దాంతో పాటు కేర్ కూడా. కేర్ హాస్పిటలా ఏంటి? కాదు, అంటే అక్కడికి వెళ్ళకుండా ఎప్పుడు జాగ్రత్త పడుతుంది. ఓకే ఓకే. తర్వాత ఈ మధ్య నా సామి రంగా అని ఒక సినిమా చేశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, కన్నాంబా కన్నాంబా రాగిణి. అంటే రాగిణి అనగానే చాలా క్యూట్గా, మంచి క్లాసికల్ డాన్సరు, మంచి ఆర్టిస్టు, అన్నిటికంటే ముఖ్యంగా నవ్వుతూ ఉంటుంది, చక్కగా అందరినీ పలకరిస్తుంది. అంటే తను పని తను కాకుండా ఎవరైనా సరే కనిపించగానే చాలా ఆప్యాయతగా పలకరించడం, అదే నీ రహస్యమా, గ్లామర్ రహస్యమా? కరెక్ట్ అండి, 100%. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అలాగే ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. నేను ముసలోడు అయిపోతావు, నువ్వు అలాగే ఉంటావు. అదే. ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు రాగిణి? నేను తమిళ్లో ఒక మసాలా కుటుంబం అని ఒక కామెడీ సీరియల్ చేస్తున్నా అండి. తమిళ్లో? తర్వాత తెలుగులో మనసు మమత ఈటీవీలో. నేను ఇంకా చిన్నపిల్ల నా సురేష్ ప్రొడక్షన్స్ చేశాను దాంట్లో. అవును, దాంట్లో మీ అక్కయ్య గారు అమ్మాయి కూడా చేస్తుంది, రజిత. తను చెప్పింది ఇలా రాగిణి చేస్తుంది దాంట్లో. ఆల్ ది బెస్ట్ రాగిణి. ఓకే, ఫస్ట్ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. చలపతిరావు గారు అండ్ రాగిణి, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? మా స్వామి ఆడతారు. స్వామి ఆడతారు, పక్కన ఆవిడ సపోర్ట్ చేస్తారు. దేవి సపోర్ట్ చేస్తారు. దేవి రండి. మూవీ నేమ్ ప్లీజ్. బుల్లెట్, గన్ షాట్, తుపాకీ. ఆలీ గారు
ఉండండి చెప్తా. ఏంటి కంగారు? ఏమండి గన్ షాట్ చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే సినిమా సూపర్ గా ఉండేదండి. నిజంగా చాలా మంచి సినిమా. అన్ని చెప్పనా, కన్నుకి సంబంధించి తుపాకీలో బుల్లెట్ పెడితే గన్ షాటే. కొత్త విషయం చెప్పాడు కదా. చాలా చాలా రాసుకో తర్వాత రాసుకో. రెడీయా? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. ఆర్డర్లో పెడదాం అనుకున్నాం. తెచ్చండి ఇలా తెచ్చండి బాపు గారు. గురుగారు గ్రేట్ డైరెక్టర్. ఎస్. ఆయన రీసెంట్గా అంటే ఒక 1 year బ్యాక్ రీసెంట్ కాదు కలిశాను. అంటే మనసిప్పి ఎలా ఉన్నావు ఏంటి అని భుజం తట్టి మాట్లాడాను. గొప్ప దర్శకుడు. అంటే చాలా మంది మాట్లాడతారు కానీ ఇట్లాంటి వ్యక్తి భుజం మీద తట్టగానే ఒక చిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకే, నేను వీరితో కూడా వెంకటేశ్వర వైభవం అని నారదుడి క్యారెక్టర్. మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను నారదుడు వేషం ఇచ్చారు, లేకపోతే అది చేయడం అనేది మామూలు విషయం. చాలా అదృష్టం. బుల్లెట్ హీరో కృష్ణరాజు గారు, గన్ షాట్ హీరో నేను, కీర్తిరెడ్డి ఫస్ట్ ఫిలిం, గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. 1 2 3 4,000 points. వెరీ గుడ్ రజని. వెరీ గుడ్. చలపతిరాజు గారు, రాగిణి 4,000 points. ఓకే, బాలాజీ నీరజ్ గారు, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? బాలాజీ గారు ఆడతారు, నీరజ్ గారు సపోర్ట్ చేస్తారు. మూవీ నేమ్ ప్లీజ్. బలాదూర్, బలుపు, ఖతర్నాక్. ఈ 3 సినిమాల హీరో ఎవరో నీకు చెప్పక్కలేదు నేను. అర్థమైపోయి ఉంటుంది. రెడీయా మరి? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. బాలాజీ ఊపు చూసి ఒక 6 7 పెట్టేస్తాడు అనుకున్నాను, కానీ అక్కడికి కొద్ది కన్ఫ్యూజ్ అయ్యాడు. ఓకే, అంటే మధ్యలో 1.5 year అమెరికాలో ఉండొచ్చాడు కదా, ఆర్టిస్టులు మర్చిపోయాడు. అంటే ఇక్కడ టాలీవుడ్ ఆర్టిస్టులు మర్చిపోయాడు. సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ కాకుండా నచ్చిన ఆర్టిస్టులు తీసే ప్రయత్నం చేస్తాను కదా. ముందు అనుష్క లాగేసావా? అనుష్క అంటే ఇష్టమా? మామూలు అడుగుతున్నా, చూస్తారనుకో తర్వాత విషయం. ఓకే, బలుపు హీరో రవితేజ, డైరెక్టర్ మల్లినేని గోపి, హీరోయిన్ అంజలి, బలాదూర్లో హీరో ఫాదర్గా కృష్ణ గారు. 1 2 3 4,000 points. బాలాజీ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. బాలాజీ నీరజ్ గారు 4,000 points. ఓకే, లోహిత్ గారు, శ్రీలక్ష్మి గారు, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? శ్రీలక్ష్మి ఆడితే బాగుంటుంది, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి రన్నింగ్ లో చాలా ఫాస్ట్. సార్ ఏదో డిసైడ్ చేయండి, బాగా ఆలోచించుకుని చెప్పండి. మాట అంటే మాటే అన్న. మాటేనా?
సో ఆవిడ ఏదో లేడీస్ ఫస్ట్ అన్నారు కదా. పెడతారు, మీరు ఇక్కడ ఉండి సపోర్ట్ చేస్తారు. అక్కడే ఉండాలన్నా, కొంచెం అటు ఇటు కూడా ఉండొచ్చు. వెళ్ళొచ్చు. అయితే ఓకే. మరి దగ్గరికి వెళ్ళి అందించకల్లా అక్కడే ఉండి చెప్పచ్చు. రండి. మూవీ నేమ్ ప్లీజ్. ఓం రామయ్య వస్తావయ్య బృందావనం. చూసుకున్నారు కదండి? రెడీయా? మరి స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చేయండి. గుడ్. నికిషా పటేల్ ఫ్రమ్ లండన్. ఈ అమ్మాయి కొమరంపులి హీరోయిన్. ఇక్కడ రామయ్య వస్తావయ్య హీరో ఎన్టీఆర్, హీరోయిన్ సమంత, ఇంకో హీరోయిన్ శృతి హాసన్. ఓం హీరో కళ్యాణ్ రామ్. 3D ఫిలిం. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ రామ్. అండ్ ఎన్టీఆర్ కూడా ఆల్ ది బెస్ట్. 1 2 3 4,000 పాయింట్స్. వెరీ గుడ్. అమ్మాయిని ఇస్తే తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తావు? ఇంట్లో ఫ్యామిలీ లేరా? తీసుకెళ్ళు. వెరీ గుడ్. లోహిత్ శ్రీలక్ష్మి గారు 4,000 పాయింట్స్. సో మ్యాచింగ్ మీద దగ్గర పూర్తయ్యేసరికి చలపతిరాజు గారు రాగిణి 4,000 పాయింట్స్, బాలాజీ నీరజ్ గారు 4,000 పాయింట్స్, లోహిత్ శ్రీలక్ష్మి 4,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఎంత చేట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. చలపతిరావు గారు, రాగిణి నిద్రండి. రాగిణి, ఫస్ట్ అంటే మీ ఫ్యామిలీ, మీ అక్కయ్య గారు వీళ్ళందరూ ఇండస్ట్రీకి పరిచయం. తర్వాత సరదాగా వాళ్ళతో పాటు వెళ్ళి నీకు అవకాశం వచ్చిందా, లేకపోతే నువ్వే అవకాశం కోసం ప్రయత్నించావా? లేదండి, ఇంట్లో ఉన్నాను నేను. అక్క కూతురుగా ఒక క్యారెక్టర్ ఉందని సింగిల్ ఎపిసోడ్లో అక్కకి చెప్తే డైరెక్టర్ గారు మీ పోలికలు ఉండే అమ్మాయి ఎవరినైనా చూడండి అంటే సరే అని ఇంట్లోకి వచ్చి ఆలోచిస్తా కూర్చుంది. కూర్చున్నప్పుడు నేను అటు ఇటు తిరుగుతుంటే అవును నువ్వు ఉన్నావు కదా చేయొచ్చు కదా అని. అప్పటికే నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను వెంపటి సింగ్ సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. నీతో పాటు ఎవరు నేర్చుకున్నప్పుడు? అప్పట్లో రమ్య కృష్ణ గారు, మంజు భార్గవ్, భానుప్రియ గారు, సులక్షణ్ గారు, ఇంకా చాలా మంది అండి. అందరూ. నేను చాలా చిన్నదాన్ని అప్పుడు, నాకు 12 years. అప్పుడు ఇంకా అక్క చెప్పారు నువ్వు చెయ్యి బాగుంటుంది, హాఫ్ సారీ వేసుకుని ఉందంట పెళ్లి చూపుల సీన్ ఏదో చెయ్యి అంటే అమ్మో నాకు భయం అలా ఇట్లా చూస్తే నేను రాను అని చెప్పాను. లేదు పర్వాలేదు తీసుకెళ్ళి నెక్స్ట్ డే మస్తాన్ రావు గారిని, వీరా మస్తాన్ రావు గారు డైరెక్షన్, తర్వాత మీర్ గారేమో కెమెరామ్యాన్ గారు. ఫస్ట్ టైం కెమెరా ముందుకు రాగానే మొత్తం షేక్ అనమాట, నొల్లంతా షేక్ అవుతా ఉంది. పెళ్లి చూపులు ఏవో తప్పిపోతే ఏడవాలి. నిజంగానే అవన్నీ చూసేసరికి ఏడుపు వచ్చేసింది. ఏడ్చి వెళ్ళిపోమ్మ పరిగెత్తుకుంటా అన్నారు. సరే అండి అన్న. వచ్చేసరికి ఇంకా లోపల నుంచి భయం వేసేసింది చాలా. అన్నీ అట్లుగావే వణుకుపోతున్నాయి, గజ 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 అట్లుగావే. కంట్రోల్ లేదు చేతుల్లో. ఇంకా అలా వణిగిపోతే ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళగానే అందరూ క్లాప్స్ కొట్టేశారు. చాలా బాగా చేసావు అనగానే ఓకే బాగానే చేశాను. ఓకే చలపతిరావు గారు, మా గురించి ఏదైనా ఒక మంచి పద్యం, అంటే నా గురించి కాదు మా ఆడియన్స్ కోసం. కాంచనమయ వేదికా కనకేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నమోభాగ కేతు ప్రేంగణము వాడు ద్రోణసుతుడు కనక ఘోష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడు కృపుడు
లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబు వాడు రాధాత్మజుడు. సూపర్, వెరీ గుడ్. ఒక పంచి నువ్వే తీసుకో వెళ్ళి. డేంజర్ కాదు, చాలా మంచి కలర్. మన బ్లడ్ ఏం కలరు మరి. ఓకే, రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఇది లెక్కలో రాదు కాబట్టి ఇది ఎందులో వేస్తాను. ఫస్ట్ పట్టండి. 1 2 3 4 5 6 7 8. దట్స్ ఇట్. 8 కాబట్టి 16,000 పాయింట్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. చలపతిరాజు గారు, రాగిణి 20,000 పాయింట్స్. ఓకే, బాలాజీ, నీరజ గారు మీరు ఇద్దరు రండి. బాలాజీ, దాంట్లో రాజేష్కి 3 ఫ్రెండ్స్. ఒకటి దమ్ము, నువ్వు, నేను. మధ్యలో షూటింగ్ చేస్తూ చేస్తూ నువ్వు సడన్గా మాయమైపోయావు. నీకు గుర్తుందా? గుర్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు? అప్పుడు దాసనారాయణ గారిది ఓ ఆడదేవి మగాడు ఫస్ట్ పిక్చరు. దానికి పినిశెట్టి రవిరాజా గారు కో డైరెక్టర్. అయితే ఫోన్ చేస్తున్నారు. నేనేం చెప్పాను, నేను షూటింగ్ చేస్తున్నాను చెప్పలా, నేను ఇలా ఊర్లో ఉన్నానని చెప్పాను. అప్పుడు ల్యాండ్ లైన్లో కదా, ఎక్కడికి వెళ్ళి చేయాలి, పోస్ట్ ఆఫీస్కి టంకాలు చేసి అప్పుడు చేస్తే సరే అయితే అని చెప్పేసి ఇంకేం చేయాలి. అప్పుడు నిన్ను అడిగినట్టున్నాను, చెప్పకో నన్ను అడిగావు, చెప్పొద్దని చెప్పాను. చెప్పొద్దని చెప్తే ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడికి వెళ్తారని చెప్పాను. నేను చెప్పేసాడు అని ఇక్కడికి వెళ్తారని చెప్పి మెడ్రాస్ వెళ్ళిపోయాడు, వేరే సినిమాకి వెళ్ళిపోయాడు అని చెప్పేస్తే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే నీకు బ్యాడ్ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ జంజాల్ గారు అది ఏంటి చేయకుండా నేను డైరెక్టర్ని చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏంటి అని ఉండదు. సో వెళ్ళిపోవడం వల్ల తర్వాత ఆయన ఆలోచించి కరెక్టే, మంచి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి. దాసనారాయణ గారు మగాడు కవిరత్న మూవీస్ భాను ప్రసాద్ గారు దాంట్లో మెయిన్ లీడ్ రోల్ అని. అప్పటి నుంచే నాకు కెరియర్ అంటే బాగా వచ్చింది. అఫ్ కోర్స్ నేను సినిమాకి కెమెరాకి పరిచయం అవ్వడం అనేది జంజాల్ గారే. పిల్లలు అనగానే ఏదో ఒక మేనరిజం ఉండాలి అని అప్పట్లో మోహన్ బాబు గారు చేసేవాళ్ళు. వచ్చి చైన్ గీని ఏదో తిప్పను. సో మళ్ళీ అలాగ చైన్ తిప్పడాలు ఏదో ఒకటి సంథింగ్. బాలాజీ ఒక ట్రేడ్ మార్క్ ఉండేది. ఓకే, మూవీస్ టోటల్గా ఎన్ని చేసి ఉంటావు? 120-150. మలయాళం సినిమా చేస్తున్నప్పుడు ఒక కారు ఉండేది నీ దగ్గర, అది ఆగిపోతా ఉండేది, దిగి ముగ్గురిని తోస్తా ఉండేవాడు. అది స్టార్ట్ వెళ్ళిపోయేది. అది వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కేవాడు, మళ్ళీ ఎక్కేవాడు. బీజేపీ నుంచి ఒక పేరు ఫ్లాంతర్ ఫగిడి అని అదనా ఆ టైప్ ఏదో ఉండేది. ఓకే, నీరజ్ గారు మీ గురించి చెప్పండి. అంటే మీరు ఎంట్రీ ఎప్పుడు, ఇంట్రడక్షన్? 99లో యండమూరి వీరేంద్రనాథ్ గారి సీరియల్ తులసిదళంతో స్టార్ట్ చేశాను. ఓకే, దాంట్లో హీరోయిన్ గారు. ఓకే, ఎలా వచ్చింది అవకాశం మీకు? నేను ఇంతకుముందు కొన్ని ఈటీవీకి, నాడు పేపర్కి వాటికి అడ్వర్టైజ్మెంట్స్ చేసేదాన్ని. అలా చూసి పిలిచారు. ఓకే, మూవీస్ సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఒక 4 చేశాను. చెన్నై ఎక్స్ప్రెస్తో కలిపి 4 చేశాను. 4 సినిమాలు చేశారు. సో ఆల్ ది బెస్ట్ అండి మీ ఇద్దరికి. ఫస్ట్ కలర్ బాల్ మీరే తెచ్చుకుంటారా? మీ ఇష్టం, తెచ్చుకోండి. రెడీ బాలాజీ? రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Tari
ఇది లెక్కలో రాదు. ఓకే రండి వచ్చేయండి. కానీ ఫస్ట్ షాట్లోనే ఒక 2 తీసావు. 1 2 3 4 5 6. That's it. బాలాజీ గారు జస్ట్ 12,000 points. ఏంటిది సెకండ్ తీసుకున్నారంటే వాళ్ళు ఎక్కువ వేశారు కదా సార్. మీరు ఆవేశపడకండి. నీకు అర్థమైంది కదా. 6 కాబట్టి 12,000 points బాలాజీ. నీరజ గారు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. బాలాజీ నీరజ గారు 16,000 points. శ్రీలక్ష్మి గారు మీ ఇద్దరు రండి. మీకు ఎలా వచ్చిందనే అవకాశం సీరియల్స్లో, యాక్చువల్గా సినిమాల్లో కానీ సీరియల్లో కానీ? నేను యాక్చువల్లీ అందరూ ఇంట్రెస్ట్ తోటి పర్సూ చేయాలనే దీంతో వస్తారండి. యాక్చువల్గా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా యాక్టింగ్ అంటే. కేవలం మా నాన్నగారి ఎంకరేజ్మెంట్ మూలంగా. ఎవరండి మీ నాన్నగారు? దేవదాస్ కనకాల్ గారు. ఓకే. సో ఆయన ఎంకరేజ్మెంట్ మూలంగా యాక్చువల్గా నేను చెయ్యను అని ఏడుస్తూ ఉండేదాన్ని. రాజశేఖర చరిత్ర అని ఒక సీరియల్ చేసేటప్పుడు ఆ ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఎవరు దొరకలేదు మా నాన్నగారికి. సో ఇది నువ్వు చేస్తే బాగుంటుంది, చేయాలి, నాకు ఎవరు దొరకట్లేదు అని చెప్పేసి అంటే దానికి చాలా మెస్ చేసి నేను సరే ఇంక మొత్తానికి మా నాన్నగారు చెప్పారు కాబట్టి కంపల్ అయ్యి చేశాను అనమాట. అంటే మీ ఫాదర్కి ఇన్స్టిట్యూట్ ఉండేది కదా? అవును. మీరు వెళ్ళి అప్పుడప్పుడు అక్కడ ట్రైనింగ్ తీసుకునేవారా? అప్పుడప్పుడు చూసేదాన్ని, నాట్ రెగ్యులర్లీ. సమ్మర్ క్యాంప్ జరిగింది మా నాన్నగారు పిల్లల కోసం పెట్టారు. సో అప్పుడు పార్టిసిపేట్ చేశాను. అప్పుడు కొంచెం 1 month సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశాను. మీకు రాజీవ్కి బాగా గొడవలు అయ్యాయి కదా? బాగా పోట్లాడుకునేవాళ్ళు. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. మీ హస్బెండ్ కూడా సేమ్ లైన్ అనుకుంటాను కదా? యా, మై హస్బెండ్ ఇస్ అ రైటర్ అండ్ ప్రొఫెసర్ నౌ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే లోహిత్ అన్నా. లోహిత్ అనగానే మిమిక్రీ మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక యాక్టర్దో లేకపోతే ఎనీ. కాకపోతే ఏ రేంజ్ దాకా చేశానంటే మై నేమ్ వాజ్ దేర్ ఇన్ లిమ్కా బుక్ అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ మేకింగ్ 15 minutes లో ఐ చేంజ్ మై వోకల్ కార్డ్స్ టు 150 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఎవడిగోలో వాడిది మీ అందరితో మాత్రం కాంబినేషన్ చేయడం. సో మళ్ళీ మొత్తం బ్యాచ్ అందరిలో నాకు హై రిగార్డ్స్ మట్టుకు మీ విషయంలోనే. షూటింగ్ అయిపోతానే కనపడేవాళ్ళు కాదు. నేను బ్రహ్మానందం గారు మసాజ్ పొద్దునకి మాత్రం కరెక్ట్ గా ఉండేవాళ్ళు షాట్లో. టైంకి ఉండాలి కదా మరి, ఎందుకంటే ఆయన ఒప్పుకోడు కదా. ఆయన ప్రోగ్రామ్ చెప్పడానికి మాత్రం నాకు దొరికేవాళ్ళు కాదు. మేము ఉండేవాళ్ళం కాదు, మాకు తెలుసు. ఎందుకంటే మేము ఆల్రెడీ డైరెక్టర్ని కనుక్కొని వచ్చేస్తుంటాం. ఎందుకంటే ఆయనకున్న పరిచయం డైరెక్టర్ గారితో. ఎందుకంటే నా స్టైల్ ఆర్టిస్ట్ కాడి నుంచి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాడి నుంచి మీ ఇద్దరం బాగా క్లోజ్ కాబట్టి మేము రేపు మార్నింగ్ ఎన్ని గంటలకండి? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జంప్ అంతే, కనిపించేవాళ్ళం కాదు. సో అట్టాగా అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ లోహిత్. ఓకే, ఈ చాట పట్టుకోండి, అది ఇవ్వండి చెప్తాను. ఫస్ట్ ఒక కలర్ బాల్ నేను తీస్తాను, మీరు తీసుకుంటారా? మీ ఇష్టం, మీరు ఎలా చెప్తారా. మీరు తీసుకోండి ఒకటి, ఒక కలర్. ఏంటి గ్రీన్ లో మేము? గ్రీన్. గ్రీన్, మీరు గ్రీన్, అది గ్రీన్. గ్రీన్. రెడీ రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. దాదాపు 10 వేసారుగా. కానీ చాలా వేసాడండి, చాలా వేసాడు. ఏ ఊరు మంది ఇట్రా? అది ఇప్పుడు తీసాడు. కాదు ఇట్రా. ఏం జరగటంలో వెరీ గుడ్. అడుగుతున్నారు, చెప్పండి ఏ ఊరు బాబు ఉందని. ఏ ఊరు మంది? బయట కూర్చో. అమ్మా ఎక్కడ? ఎవరు? సొంత ఊరు ఎవరు? హైదరాబాద్ అన్న. హైదరాబాద్. అది పట్టమ్మా ఒకసారి, అది పట్టు. 1 1 2 3 4 5 6 7 8 9. 10. సూపర్. 9 అదేంటి అంటే మాయమైంది. 8 ఆవిడ తీసింది,
ఓన్లీ వన్ ఆయన తీసాడు. అసలు అట్లా కాదన్నా, నేను అన్ని తన సైడ్ పుష్ చేస్తాను. నాకు సపోర్ట్ చేశారండి కదా, నన్ను ఎంకరేజ్ చేద్దామని. బ్రెయిన్ దెబ్బతింది 9 కాబట్టి 18,000 పాయింట్స్. ఆ ఒక్కటి తీసిన సందర్భంలో కానీ లేకపోతే ఆవిడ ఎక్కువ తీశారనే ఆనందంతో ఒక మా ఆడియన్స్ కోసం. నేను ఎక్కువగా ఇష్టపడే వాయిస్ కమల్ హాసన్. నాకు చాలా ఆనందంగా ఉంది. వేరేదో బాల్స్ తీయమన్నారు, అవి లోపల ఎక్కడ ఉన్నాయో దొరకలేదు. లక్కీగా ఇలా అంటే తన సైడ్ వెళ్ళినాయి. నాకు ఒక్కటి దొరికింది, తనకి 8 దొరికాయి. 9 లక్కీ నెంబర్ మాది, అందుకని 9. వెరీ గుడ్, సూపర్. చిరంజీవి గారు, ఈ ఆట ఏదో ఇక్కడ కాకుండా స్విమ్మింగ్ పూల్లో పెడితే బాగుండేది. ఆ బాల్స్ అన్ని కలపడి ఉండేవి, ఈజీగా దొరుకుతూ ఉండేవి. పట్టుకొని మనం దీన్ని లేస్తున్నాడు ఏమంటా. వెరీ గుడ్, సూపర్. ఇంకా అంటే టిపికల్గా ఉండే వాయిస్లన్నీ చేయగలను, అంటే పొలిటీషియన్స్ వాయిసెస్ కూడా అన్ని. ఎందుకు మరి చాలామంది నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని అడిగాను, అందరూ చేస్తాను, నాకు ఎందుకు చేయరు అన్న. అంటే అలా అన్నారు, ఒక అన్ని సినిమాలో ఒక రకంగా అయితే చేసేవాళ్ళం. నిజంగా కూడా డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తారు. ఈ సినిమాకి ఒక వేరియేషన్ ఉండేప్పటికి పట్టుకోలేము. ఇప్పుడు ఏవిఎస్ గారు వాయిస్ చేసాం అనుకోండి, మనం ఏది చేస్తాం, మేము ఫస్ట్ అదే చేస్తాం, తుత్తి చేస్తాం. హలో బాగున్నానా, అది మాత్రమే చేస్తాం. దాని తర్వాత ఏవిఎస్ గారిని మళ్ళీ చేయలేము. ఎందుకు చేయలేదంటే ఆ వాయిస్కున్న ఇది. ఇప్పుడు కృష్ణ గారు అనుకోండి, అన్ని సినిమాలు ఆల్ త్రూ అవుట్ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఇట్లా చెప్పిన ఇదంతా అట్లా అదే ఫ్లోలో ఉంటుంది. నాగేశ్వరం మరి రాడు, నాకు ఎత్తారద్దగా అవుద్దో నేను పాటల్లో చెప్పలేను. నాకు ఇలాంటి ఆటలడ్డా పాటలడ్డా కూడా చాలా ఇష్టం. అదేటో అల్లి నీ పక్కన ఎవరద్దా అబ్బాయి ఉంటే ఇంకా బాగుండేదే. అమ్మాయిని ఇట్లా ఈ వాయిస్లకి ఏంటంటే అది ఉంది కాబట్టి మీరేంటంటే సినిమాగా వేరియేషన్. లక్ష్మీ వెరీ గుడ్ లోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ లోహిత్. శ్రీలక్ష్మి గారు 22,000 పాయింట్స్. ఎంత చేట పూర్తి అయ్యేసరికి చలపతిరాజు గారు 20,000 పాయింట్స్, బాలాజీ 16,000 పాయింట్స్, లోహిత్ 22,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కాస్కో నా మాస్పత్రి. యా, ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఓకే, ఇందాక చెప్పాను కదా, అదే ఇది. హాయ్ చెప్పండి దానికి. వెరీ గుడ్, వెరీ స్టైలిష్, వెరీ స్టైలిష్. ఇదేంటి బుల్లేనా? దున్నపోతు ఇంగ్లీష్లో కాదండి. నేను ఇలా అనగానే ఇంకొకసారి మళ్ళీ చెప్పింది హాయ్. ఇప్పుడు అవునా, చాలా అది అంటే అమ్మాయిలంటే కొంతమంది లైక్ చేస్తారు. నీలాగే షార్ప్ అనుకుంటా, నీలాగే షార్ప్. అది దగ్గరికి వెళ్తే కంట్రోల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మగధీరుల్ని పంపించవచ్చు కదా. అంత మాట చెప్పిన తర్వాత పంపించారు బాలాజీ. నేనా? అక్కల ఆగుద్ది అది. దానికి ఏదో చెప్పాలి, దానికి మంచిదాని అవతల ఆగింది. ఆగిందా? అవతల పక్క ఆగు ఆగు ఆగు. ఇలాగే ఆ తర్వాత ఏంటో తెలీదు. సరే చూద్దాం పరిస్థితి ఏంటో. రెడీయా? అయ్యే లేవు, కాళ్ళు గీళ్ళు పెట్టుకోవడం లేవు, నో పెడల్స్ ఉండవు, అదంతే. అది రెడీ బాలాజీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
బాలాజీ 55 seconds 5 seconds కూర్చొని ఉంటే 58 seconds. సూపర్, ఫెంటాస్టిక్, వెల్ ట్రై. బాగుందా? ఓకే, నెక్స్ట్ రాగిణి. అయ్యో ఆగు. అలిగావా? చూసుకుందాం. చూసుకుందామా? ఆగింది, చెప్పగానే అయిపోయింది అది. ఓకే రాగిణి, రెడీయా? కాదు, అది ఇంకా స్టార్ట్ అవ్వాలి, అప్పుడే బిజీ అవుతున్నట్టయింది. రెడీయా? హెల్ప్ ఉంటాడని. రెడీ, కమ్ ఆన్ కమ్ ఆన్, యు కెన్ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. బాబాని పిలిస్తే ఎందుకు పిలిచాను అన్నారు. అవును, హెల్ప్ ఉన్నాడు. అవును, హెల్ప్. రాగిణి 1 minute ఉన్నావు, 4000 points తెచ్చుకున్నావు. ఓకే, మరి నెక్స్ట్ మనమే. ఆడవాళ్ళు గెలిచారు, అది తెలుసుకొని ఎక్కువ. ఆడవాళ్ళని ఎందరు ఇష్టపెట్టేస్తారా, మేము ఒప్పుకోం. కాదు, ఆడవాళ్ళు గెలిచారు, నువ్వు మగాడివి తెలుసుకో. మరి ఇందాక చాలా మంది హీరోలు మిమిక్రీ అయింది, బాలకృష్ణ గారిది ఎక్కడ? మరి బాలకృష్ణ గారికి ఇలాంటి మరి సాహసాలు అంటేనే చాలా ఇష్టము. మనకు ఇవన్నీ కూడా చాలా ప్రేమగా మన మధ్య ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మీకు తెలుసు కదా, మేము ఏనుగుకి పులికి అది కూడా మా పక్క నుంచి అని వెళ్ళాలి. అంతేనా? ఏం అదే అడ్రస్ కదా ఉండేది నువ్వు? ఓకే, వస్తారు రేపు ఎల్లుండి వస్తారు. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అది చూసా? గ్రేట్ అండి. ఎవరు గ్రేట్? నువ్వు గ్రేట్ కదా, వెరీ గుడ్. కానీ ఆడవాళ్ళు గెలిచారు, అది. కానీ నాకు ఒకటి అర్థమైందన్న. ఏంటి? అది మేలు, దానికి ఫిమేల్స్ అంటేనే ఇష్టం. అవునా? చూడమని. సో దీని మీద ఓన్లీ 1. రాగిణి, వెరీ గుడ్, 4000 points చెప్పండి. ఓకే, మరి దానికి బాయ్ చెప్పేయండి. వెరీ గుడ్. చలపతి గారు, రాగిణి 24,000 points, బాలాజీ నీరజ గారు 16,000 points, లోహిత్ శ్రీలక్ష్మి గారు 22,000 points. ఇప్పుడు మనం
4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. రెడీ? ఐటమ్ రాజా పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఎవరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. ఎవరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. తలపులలోనే నిలిచేవు నీవే, తలపులలోనే నిలిచేవు నీవే. తొలకరి మెరుపుల రూపమైన మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. యుగాలని నీ కొరకు వేచేను, ఈ మూగ బాధ ఎందా కదాచెను. ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను, ఈ మూగ బాధ ఎందా కదాచెను. వేచిన మదినే వెలిగింపరావే, వేచిన మదినే వెలిగింపరావే. ఆరని అనురాగ దీపమైన మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఓకే, మరి 5 questions రెడీ? సార్ నేను క్వశ్చన్ అడగనా? ఏంటిది? ఫ్లూట్ అంత బాగా ఎలా వాయించగలిగారు? అది చిన్నప్పటి నుంచి అలవాటు. మ్యూజిక్ డైరెక్టర్, ఆ మేనేజింగ్ డైరెక్టర్ అని అలా 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 చేసాం అనమాట. తను ఎంబీఏ, మంచి ఎంబీఏ స్టూడెంట్. అంతే అంతే. సో 5 questions రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా ఎడమ చేతికి మొత్తం ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? లోహిత్ శ్రీలక్ష్మి 3. కన్ఫర్మ్? కన్ఫర్మ్ కన్ఫర్మ్ అన్నా. పక్కా అండి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. లోహిత్ శ్రీలక్ష్మి గారు 24,000 points. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజా నడువు కట్టుకున్న కండువా ముడి అతనికి ఎటువైపు ఉంది? చలపతి రాజు రాజుని
లెఫ్ట్ సైడ్. లెఫ్ట్. షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. లాక్ అజయ్. యా. ఓ అంత కాన్ఫిడెంటా? యా. రైట్ ఆన్సర్. పులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల రూపమై. ఓకే, చలపతి రాజు గారు రాగిని 26,000 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్. ఐటెం రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు బండరాయి పైన కూర్చున్నాం? బాలాజీ, నీరజ గారు. ఒకసారి. ఒకసారి. కన్ఫర్మ్? కన్ఫర్మ్. షో టెన్షన్ తట్టుకోలేకపోతుంది, చెప్పండి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో బాలాజీ, నీరజ గారు 18,000 పాయింట్స్. నువ్వేంటి ఇలా అన్నావు? ఎన్నిసార్లు కాదు, నువ్వు చెప్పు ఏంటి? నేను చెప్తా అదేదో చెప్తా అనుకున్నా కదా. చెప్తారని కాదు కదా, మీరు చెప్తుంటే అన్నాడు. నువ్వేంటి చెప్పు ఏంటి? అలా తెలియదు. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా ఏ చెవికి పోగులు ఉన్నాయి? లోహిత్, శ్రీలక్ష్మి గారు. 2 చెవులకు ఉన్నాయి. షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. పక్కా. 2 చెవులకు ఉన్నాయి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. సో లోహిత్, శ్రీలక్ష్మి గారు 26,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. బాలాజీకి, నీరజ్ గారికి అవకాశం లేదు. చలపతి రాజు గారికి, రాగిణి గారికి అండ్ లోహిత్కి, శ్రీలక్ష్మి గారికి అవకాశం ఉంది. 26,000 పాయింట్స్. 26,000 పాయింట్స్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట చివరిలో ఫ్లూటుతో చంపకు ఎన్నిసార్లు? 3 సార్లు. ఇంకా క్వశ్చన్ పూర్తవలేదు. చంపకి ఎన్నిసార్లు ఫ్లూట్ తగిలించుకున్నాడు? ఎన్నిసార్లు కూడా చెప్పేసి. 3 సార్లు. లోహిత్, శ్రీలక్ష్మి గారు. అబ్బా, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. సో బాలాజీ, నీరజ గారు 18,000 పాయింట్స్. చలపతి రాజు, రాగిణి 26,000 పాయింట్స్. లోహిత్, శ్రీలక్ష్మి 28,000 పాయింట్స్. సిఎంఆర్ విశాఖ, అలీ 369, హూ ఇస్ ద కాట్రవల్లి విన్నర్ కాట్రవల్లి. లోహిత్, శ్రీలక్ష్మి గారు. అప్సర బాల నా సెప్సన కాల సిగ్గు వీడి చిందుతో కాల పెరుగల్లే అడుగువై 10 లోకాలెదురునోయ్ అన్నదే తారక మంత్రం. ఓకే, లోహిత్ 28,000 పాయింట్స్ గెలుచుకున్నావు. సో దానికి 9 times ఎక్కువ ఇస్తాను. నువ్వు గెలుచుకున్నది 2,52,000. లోహిత్ గారికి మాత్రమే అంటే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్ ఖైర్. నాట్య మయూరి వస్తుంది ఇప్పుడు. నాట్య మయూరి వాళ్ళేదో ఒకరికొకరు కనిపించుకోకుండా ఫోన్లో మాడుకుంటారంట. ఫోన్ లాక్కుని ఇద్దరు చెప్తే మళ్ళీ ఇంకోటి చేస్తారంట. సరిపోయింది. హలో, రాజకృష్ణ హోటల్. ఒక చేయమ్మా, ఆ పేరు రాసుకోమా. చలపతి రాజు, రాగిణి. కాదు, ఇంకా రాలా. అది రాత్రి నుంచి వేడి చేసి మధ్య మధ్యలో వేడి చేసుకునేది అప్పుడప్పుడు. వేడి రాజా అని ఆయన, వేడి రాజా తమ్ముడు. అన్నాడు అంతే. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. నామది నిన్ను పిలిచి